చిత్తూరు జిల్లా ఫ్యాక్టో కార్యవర్గ సమావేశము చిత్తూరు ఎన్జిఓ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానమైన అంశం ఏమంటే ముఖ్యమైనటువంటి 7 డిమాండ్లతో ఈరోజు ఫ్యాక్టో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర స్థాయి ధర్నాని అక్టోబర్ 7వ తేదీన విజయవాడ ధర్నా చౌక్ వద్ద నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రధానమైన డిమాండ్లుగా ఉపాధ్యాయుల యొక్క బోధనేతర పనుల నుండి విముక్తి కలిగించడం, 12వ పిఆర్సీని అమలు చేయడం, డిఏ బకాయిలను పెండింగ్ డిఏలను ఇవ్వడం, తర్వాత సిపిఎస్సిని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయడం, తర్వాత ఉమ్మడి సర్వీస్ రూల్స్ని ఏర్పాటు చేయడం, తర్వాత మన యొక్క మెమో నెంబర్ 57ని అమలు చేయడం, పెండింగ్ బకాయిలు ఆర్థిక పరమైనటువంటి పెండింగ్ బకాయిలు ఉన్నటువంటి అన్ని పెండింగ్ బకాయిల్ని వెంటనే విడుదల చేయాలన్నటువంటి ప్రధానమైన డిమాండ్లతో రాష్ట్ర స్థాయి ధర్నాన్ని అక్టోబర్ 7వ తేదీన విజయవాడలో ధర్నా చౌక్లో నిర్వహించడం జరుగుతుంది. దానికోసం ఈరోజు ఫ్యాక్టో చిత్తూరు జిల్లా సన్నాహ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము ఫ్యాక్టోగా కోరుకునేది ఒకటే, ఉపాధ్యాయులు ఎంతో ఆశతో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉపాధ్యాయ ఉద్యోగ సమస్యలన్నీ పరిష్కరించబడతాయనేసి ఒక నమ్మకంతో ఉన్నారు. కానీ కొత్త ప్రభుత్వం వచ్చి 15 నెలలు 16 నెలలు దాటినప్పటికీ ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల ఎలాంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఏ సమస్య సాధించకపోవడమో చాలా బాధాకరమైనటువంటి అంశం. అందులో భాగంగా ఈరోజు ఉపాధ్యాయుడు పాఠశాలకు వెళ్ళిన తర్వాత విద్యార్థుల మధ్య కూర్చొని పాఠం చెప్పడం బదులు బోధనేతర కార్యక్రమాలకే పరిమితమైనటువంటి పరిస్థితుల్లో ఉపాధ్యాయ వర్గం అంతా బాధతో నిరసనకి రావడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మమ్మల్ని ఉపాధ్యాయుల్ని బోధనకే పరిమితం చేయండి అనేటటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్తో ముందుకు వస్తుంది. అదేవిధంగా 2 సంవత్సరాలు అయింది, 11వ పిఆర్సీ ఇచ్చి పూర్తి అయ్యి 2 సంవత్సరాలు అయినప్పటికీ 12వ పిఆర్సీ కమిటీని వేయకపోవడం, అంతవరకు 30% ఐఆర్ని ప్రకటించకపోవడము చాలా బాధాకరం. ఇంకా 11వ పిఆర్సీకి సంబంధించినటువంటి ఆర్థిక బకాయిలను కూడా ఇంకా ఇవ్వకపోవడం, పెండింగ్లో ఉన్నటువంటి డిఏలను కూడా ఇంకా మన రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులకు చెల్లించకపోవడం పట్ల ఈ నిరసనని మేము తెలియపరుస్తున్నాం. అదేవిధంగా ఎప్పటి నుండో మేము కోరుకున్నటువంటి గత ప్రభుత్వంతో కానీ ఈ ప్రభుత్వం కానీ పాత పెన్షన్ విధానానికి కట్టుబడి ఉండాలని, సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని మేము కోరడం జరుగుతూ ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మెమో నెంబర్ 57ని వెంటనే అమలు చేయాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అక్టోబర్ 7వ తేదీన విజయవాడలో ఫ్యాక్టో పక్షాన ఫ్యాక్టో భాగస్వామ్య సంఘాలచే జరగబోతున్నటువంటి మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేసేదానికి మేమందరూ కూడా చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ఫ్యాక్టో భాగస్వామ్య సంఘాలందరూ కూడా ఉపాధ్యాయులతో మాట్లాడి ఉపాధ్యాయులను చైతన్యపరిచి పెద్ద ఎత్తున కూడా ఉద్యమానికి హాజరయ్యేదానికి అందరూ కూడా ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యంగా కొత్త ప్రభుత్వం వచ్చి 15 నెలలు అయినా కూడా మనకు ఎన్నికల్లో ముందు హామీ ఇచ్చిన విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు పిఆర్సీ గురించి కానీ డిఏల గురించి కానీ చెప్పడం లేదు. ముఖ్యంగా ఆర్థిక ప్రయోజనాలు మాకు దాదాపు 25,000 కోట్ల వరకు పెండింగ్లో ఉన్నాయి. సో ఇవన్నీ పరిష్కారం కొరకు మేము పెద్ద ఎత్తున కూడా ఈరోజు ఉద్యమించేటువంటి పరిస్థితి వచ్చింది. కనీసం దసరా పండుగ కన్నా డిఏలన్న ప్రకటించేటువంటి ఆనవాయితీ ఉండేది గతంలో ప్రభుత్వాలకి. సో ఈరోజు దసరా పండుగ కూడా 4 డిఏలు పెండింగ్లో ఉంటే కనీసం 2-3 డిఏలు ప్రకటించేటువంటి పరిస్థితి కూడా లేదు. సో కాబట్టి మేము పెద్ద ఎత్తున ఉద్యమించి సో ప్రభుత్వానికి మా నిరసన తెలియజేస్తున్నాము. రమణ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, అదేవిధంగా ఫ్యాక్టో నాయకులు, మిత్రులారా, రాష్ట్ర ప్రభుత్వము ఉపాధ్యాయులకు ఉద్యోగులకు ఇచ్చినటువంటి మాట అధికారంలోకి వచ్చిన వెంటనే పిఆర్సీ కమిటీ వేస్తాను, బకాయిలు మొత్తం కూడా చెల్లిస్తానని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు. కానీ ఈ రోజుకి పదవి విరమణ చెందినటువంటి ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులు కానీ 30 నుంచి 40 సంవత్సరాలు సేవలు అందించిన తర్వాత 10 నెలలైనా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి గ్రాట్యుటీ కానీ కమ్యూటేషన్ కానీ చెల్లించలేదు. అదేవిధంగా 2022 ఏప్రిల్ నుంచి ఉపాధ్యాయ లోకానికి వందలాది కోట్ల రూపాయల ఈఎల్ బకాయిలు కూడా అలాగే ఉన్నాయి. ఏపీజీఎల్ఐ పేమెంట్స్ ఎప్పటి వరకు జమ అయినాయో తెలియదు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 30,000 కోట్ల రూపాయలు ఉద్యోగ ఉపాధ్యాయులకు చెల్లించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. కానీ గత ఆగస్టులో మేము జిల్లా స్థాయిలో అన్ని కలెక్టరేట్ల ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టాము.
స్పందన లేదు. విధి లేని పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి 1,75,000 మంది ఉపాధ్యాయుల యొక్క మనోగతాన్ని ఈ అక్టోబర్ 7వ తేదీన విజయవాడలో మేము ప్రదర్శించబోతున్నాము. ఈ అక్టోబర్ 7వ తేదీన ఈ జిల్లాలో ఉన్నటువంటి 8,000 మంది ఉపాధ్యాయులు మొత్తం కూడా పెద్ద ఎత్తున హాజరు కావాలని చెప్పేసి ప్యాప్టో తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ కూడా పాల్గొని నా కార్యక్రమం ఈ ఉద్యోగస్తుల పట్ల వారికి ఉండేటువంటి అవలక్ష్యం అనేటువంటిది మనకు బయటపడుతున్నది. సో మనకు ఉండేటువంటి సామెత ప్రకారము ఓడ దాటేంత వరకు ఓడ మల్లానని, దాటిన తర్వాత బోడి మల్లాని ఉంటుంది చూడ. ఆ విధంగా ఉద్యోగస్తులందరూ కూడా ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పి అనేటువంటిది. తప్పకుండా మేము అన్నీ కూడా ఉద్యోగస్తులకు కావాల్సినటువంటి అన్నీ కూడా చేస్తామని చెప్పి, కేవలం జీతాలు మాత్రం వీళ్ళకి 1వ తారీఖు 2వ తారీఖు ఇస్తే సరిపోతాయి అని చెప్పి అనేటువంటి భావంతో ఈ ప్రభుత్వం కూడా ముందుకెళ్తా ఉన్నది. సో దాన్ని నిరసిస్తూ మనము అక్టోబర్ 7వ తారీఖున పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని విజయవాడలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి చిత్తూరు జిల్లా చివరగా ఉన్నప్పటికీ కూడా హాజరయ్యేటువంటి నంబర్లో చివరగా కాకుండా మొదట ఉండేట్టుగా చూడాలా. కాబట్టి దానికి తగినటువంటి ఏర్పాట్లంతా కూడా అన్ని సంఘాల నుంచి కూడా చేసుకొని మనము బస్సు ద్వారా కావచ్చు, లేదా ట్రైన్ ద్వారా, లేదా ఇతర వాహనాల ద్వారా వెళ్ళడం అనేటువంటిదంతా కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క సోదర సంఘ నాయకులతో అంతా కూడా చర్చించి మనము ఒక రూట్ మ్యాప్ తయారు చేసుకొని సండే లోపల కూడా దాదాపు మన చిత్తూరు జిల్లా నుంచి ఎక్కువ పెద్ద మొత్తంలో హాజరయ్యి ఈ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి సోదర ఉపాధ్యాయ సంఘ నాయకులకు అందరికీ కూడా విన్నవిస్తున్నాము.